మాకు దగ్గరలో ఉన్న కొండల్లో వాటర్ ఫాల్స్ ఉందని చూడ్డానికి వెళ్తున్నాము. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 లింక్ కింద ఇస్తాను. చూడకపోతే ఒకసారి చూసేయండి. అందరం కలిసి ఇలా నేచర్‌కి దగ్గరగా వెళ్తుంటే చూడ్డానికి ఎంత బావుందో అసలు. చూసారు కదా చుట్టూ కొండలు. ఇది చూసారు కదా ఈ చెట్టు ఎంత బావుందో. ఈ రాళ్ళను చూడండి ఎవరో చెక్కినట్టు భలే ఉన్నాయన్నమాట. పచ్చని పొలాలు చూడ్డానికి ఎంత అందంగా అయితే ఉంటాయో ఇలా రాళ్ళని ఒకదాని మీద ఒకటి పెట్టి పేర్చినట్టుగా ఉన్నవి చూసినా కూడా అంతే అందంగా అనిపిస్తాయి నాకైతే. ఫాల్స్‌కి దగ్గరగానే ఎవరో వచ్చి వంట చేసుకొని ఇక్కడే అన్ని పడేసి వెళ్ళిపోయారనమాట తీసుకోకుండా. ఫైనల్‌గా వాటర్ ఫాల్స్ చూసేయండి ఎంత అందంగా ఉందో. వర్షాలు పడినా పడకపోయినా కానీ 365 డేస్ ఈ వాటర్ ఫాల్స్ ఇలాగే వచ్చిద్దనమాట. ఎక్కడి నుంచి వాటర్ వస్తాయో తెలీదు కానీ వాటర్ ఫాల్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ వాటర్ కూడా సేమ్ మినరల్ వాటర్ కన్నా ఇంకా అమృతం లాగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ వాటర్ ఉండడం వల్ల ఏమో కానీ చుట్టూ చెట్లు చూడండి ఎంత హెల్దీగా గ్రీన్గా ఉన్నాయో అసలు. ఇక్కడ పైన కనిపిస్తున్న కొండ ఉంది కదా, ఆ కొండ మీద చూడండి ఎన్ని తేనె తుట్టలు ఉన్నాయో అసలు. కొండ తేనె తీగలు అయితే ఇక్కడ తేనె పెడతాయంట. అవి చాలా డేంజర్ అంట కూడా. తేనె తుట్టలు అంత పైన ఉండడం వల్ల ఎవరు తీసుకోలేకపోయారేమో, లేకపోతే దగ్గర ఉంటే గానీ అవి ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు. ఇంకా మా వాళ్ళు వచ్చి రాగానే వాటర్ లో దూకడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా నువ్వు కూడా రా అని అయితే నన్ను పిలుస్తున్నారు. నేను వీడియో తీసుకోవడంలో మునిగిపోయాను. ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయో. ఏవైనా వాటర్ లో పాములు ఇలా ఉంటాయని భయం లేకుండా ఎంత క్లియర్ గా ఉన్నాయంటే చూడడానికి చాలా బాగున్నాయి కదా. కింద ఏవైనా ఉన్నా కూడా ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఎక్కడికైనా దూరంగా ట్రిప్స్కి వెళ్లే బదులు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. చూడడానికి కొండలు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఇక్కడికి రావడానికి మా ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ ఉండిద్ది అనమాట. పెద్ద పెద్ద రాళ్లలో నడవడం అంటే పెద్ద సాహసం అనే చెప్పొచ్చు. ఇంకా అందరూ బయటకు వచ్చేసాక ఫైనల్ గా ఇంకొకసారి వీడియో అయితే తీసాను. చూడండి ఎంత బాగుందో నేచర్ అసలు. ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదా, దీన్ని మలాలం వాగ్ అని అయితే అంటారు. ఇదైతే కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది.